గుడ్ మార్నింగ్. దేవుడిచ్చిన ఈ ఛాన్స్ని బట్టి, ఈ అవకాశం బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. యూదా పత్రిక ఆఖరి సర్మన్లోకి 25 వచనాలు ఆఖరి సర్మన్కి మనం వచ్చాం. ఎందుకని మనం యూదా పత్రికని ఈరోజు కూడా, అనగా ఇప్పుడు 2024లో ఎందుకని మనం యూదా పత్రికని ధ్యానించాలి? 2 రీజన్స్. ఎందుకంటే నెంబర్ 1, ఎలాగైతే యూదా టైంలో అబద్ధ బోధకులు ఎక్కువగా వచ్చి ఎలాగైతే సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారో, ఇప్పుడు కూడా అలాగే కాంటెంపరీ చర్చ్లో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. కాబట్టి దాని గురించిన జాగరూకత, దాన్ని గురించిన జాగ్రత్త సంఘంగా మనం తీసుకోవాలి. కాబట్టి యూదా పత్రికని మనం ఇప్పుడు ధ్యానించాలి. అంతేకాకుండా యూదా పత్రికని ధ్యానించడానికి మరొక రీజన్ ఏంటంటే, విశ్వాసంలో కొనసాగడానికి, తొట్టిల్లకుండా మనం ముందుకు కొనసాగడానికి కావలసిన నిరీక్షణను ఈ పత్రిక మనకి ఇస్తుంది. కాబట్టి అందుకు మనం యూదా పత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. యూదా పత్రికని మనకి తెలుసు, యేసు క్రీస్తు హాఫ్ బ్రదర్, సహోదరుడైన యూదా గారు రాశారు. తనను తాను ఒక యేసు క్రీస్తు సహోదరునిగా కాకుండా తనను తాను ఒక దాసునిగా పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా విశ్వాసులకు రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడు. కానీ ఆ విశ్వాసం బోధ గురించి పోరాడండి అని పిలుపునిచ్చాడు. పిలుపునిచ్చిన తర్వాత విశ్వాసంలో తనను తాను కాపాడుకోలేక, లేకపోతే తనను తాను జాగ్రత్తగా భద్రపరుచుకోలేక విశ్వాసాన్ని వదిలేసిన ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో ఉన్న ఎగ్జాంపుల్స్ని 5వ వచనం నుండి 16వ వచనం వరకు ఎక్స్ప్లెయిన్ చేసి, మరి విశ్వాసులంగా మనం ఎలాగా మనల్ని మనం భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి, ఎలాగా ఈ విశ్వాసం కోసం పోరాడాలి అని చెప్పి 17 నుండి 23 వచనాల వరకు ఎగ్జర్టేషన్స్ లేకపోతే హెచ్చరికల్ని ఇచ్చి, 24 నుంచి 25వ వచనంలో డాక్సాలజీ, ఇంగ్లీష్లో తెలుగులో చాలా ట్రై చేశాను ఎలాగా దీన్ని అని. ఆఖరికి ఈ పదం వచ్చింది, స్తోత్ర పాఠం. ఓకే, డాక్సాలజీ, స్తోత్ర పాఠం. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, లేకపోతే దేవుణ్ణి ఆరాధించే ఒక పాఠాన్ని పాట రూపంలో రాయడమే డాక్సాలజీ. సో డాక్సాలజీ 24, 25 వచనాలు ఈరోజు మనం చూద్దాం. అందరం లేచి నిల్చొని ఈ 24, 25 వచనాలను చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరం లేచి నిల్చొని దేవుని వాక్యానికి మనం రెవరెన్స్ చూపిస్తూ, దానికి సూచనగా 24, 25 వచనాలు లేచి నిల్చొని చదువుదాం. స్లైడ్లో ఉంటుంది కూడా, అది కూడా మీరు గమనించవచ్చు. 1, 2, 3 గో. ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి క్షమించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా హృదయాలతో మాట్లాడండి. మా యొక్క ఆత్మీయ మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ యొక్క సహాయం మాకు కావాలి, మీ యొక్క సన్నిధి మాకు కావాలి. మా హృదయాలను మీ యొక్క వాక్యం చేత తెప్పరిల్లి చేయమని, కన్విక్ట్ చేయమని, యేసుక్రీస్తుని ఇంక కొంచెం తెలుసుకోలాగున, మీ కుమారుడు చేసిన త్యాగాన్ని ఇంక కొంచెం అర్థం చేసుకోలాగున, దేవుని ప్రేమలో అనగా మీ ప్రేమలో ఇంక కొంచెం ఎదుగులాగున మాకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. డాక్సాలజీ, స్తోత్ర పాఠం అంటే ఏంటి?
దాన్ని హాల్మెన్ బైబిల్ డిక్షనరీ ఇలాగా డిఫైన్ చేసింది. డాక్సాలజీ అంటే ఏంటో కాదు, అది దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, లేకపోతే దేవుణ్ణి ఎలా స్తుతించాలో, దేవుణ్ణి ఎలా మహిమపరచాలో మనకు ఒక పాట రూపంలో లేదా ఒక ఫార్ములా రూపంలో ఎక్స్ప్రెస్ చేసేదే. దాంట్లో 2 విషయాలు ఉంటాయి. ఈ డాక్సాలజీలో అనగా ఈ స్తోత్ర పాఠములో 2 విషయాలు ఉంటాయి. నెంబర్ 1, అన్ అస్క్రిప్షన్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్, లేకపోతే అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి స్తుతించడానికి సంబంధించిన దేవుణ్ణి స్తుతించడానికి కావాల్సిన అక్నాలెడ్జ్మెంట్, మేము దేవుని నిజంగా స్తుతిస్తున్నాము అని దానికి సంబంధించిన మొదటి పదం, అలాగే మొదటి విషయం. అలాగే రెండవ విషయం, అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ ఇన్ఫైనైట్ నేచర్, దేవుని అనంతమైన స్వభావాన్ని గురించి తెలుసుకునే ఒక విషయం ఈ స్తోత్ర పాఠం అనగా ఈ డాక్సాలజీలో ఉంటుంది అని హాల్మన్ బైబిల్ డిక్షనరీ ఎక్స్ప్లెయిన్ చేసింది, దాన్ని అలాగా వివరించింది. సో ఈరోజు మనం ఈ యొక్క టైటిల్, మన ప్రసంగ సర్మన్ యొక్క టైటిల్ ఏంటంటే విశ్వాసి రక్షణలో దేవుని నమ్మకత్వం, విశ్వాసి ప్రతిస్పందన. ఈ యొక్క సర్మన్ని నేను 2 పార్ట్స్గా, బిగా 2 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేశాను. నెంబర్ 1, నెంబర్ 2. 24వ వచనంలో చూసినట్లయితే నమ్మకమైన దేవుని శక్తి, అలాగే 25వ వచనంలో దేవుణ్ణి, సార్వభౌముడైన దేవునికి మనము స్తుతి చెల్లించాలి. 3వ వచనంలో మనం ఆలోచించినట్లయితే యూదా దేని గురించి రాద్దాము అని అనుకున్నాడని ఇందాకే చెప్పాను నా ఇంట్రడక్షన్లో. రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడు. ఓకే, రక్షణ గురించి రాద్దామని 3వ వచనంలో ఒకసారి చూస్తారా? 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని. కానీ ఆయన వెంటనే దేంట్లోకి జంప్ అయ్యాడు? ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన అబద్ధ బోధకులు వస్తున్నారు, జాగ్రత్త. విశ్వాసం, మీకు ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసం అనగా బోధ గురించి జాగ్రత్త పడండి, పోరాడండి అని చెప్పి. కానీ యూదా తనను తాను ఆఖరిగా వచ్చేసరికి అనగా 24, 25 వచనాలకు వచ్చేసరికి మాత్రం ఏదైతే రాద్దాం అనుకున్నాడో అనగా రక్షణ గురించి 24, 25 వచనాల్లో రాస్తున్నాడు. ఆయన రక్షణ గురించి రాస్తున్నాడు. 24, 25 వచనాల్లో దేవుడు ఎలాగా మనల్ని రక్షిస్తాడు, ఎలాగా దేవుడు మనల్ని అంతం వరకు కాపాడతాడు, ఎలాగా దేవుడు యేసు క్రీస్తు ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావము, ఆధిపత్యము, అధికారము ఆయనకి ఎలా చెల్లుతుంది అని చెప్పి ఈ వచనాల్లో రాస్తూ ఉన్నాడు. 24వ వచనాన్ని గమనిద్దాం రండి. మొదటి విషయం, నమ్మకమైన దేవుని శక్తి. నమ్మకమైన దేవుని శక్తి. మనం తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. 24వ వచనంలో తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును అని ఉంది. అక్కడ 25వ వచనంలో శక్తి గల అని ఉంది. చూసారా? చూస్తున్నారా మీ బైబిల్ని? సో ఈ శక్తి గల అనే పదము యాక్చువల్లీ 24వ వచనంలో ఆ తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు ఆ పక్కన ఉండాలన్నమాట. గ్రీక్లో కానీ ఇంగ్లీష్లో కానీ అలాగే ఉంటుంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు శక్తి గల దేవుడు మనల్ని తొట్టిల్లకుండా కాపాడతాడు. నిజంగా విశ్వాసులను, రక్షించబడిన ఆయన బిడ్డలను తొట్టిల్లకుండా కాపాడతాడు. తమను తాము కొంతమంది తొట్టిల్లకుండా కాపాడుకోలేకపోయారు. కొంతమంది they couldn't keep themselves up. మీరు ఇంతకుముందు చూస్తే 5వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే కయీను, బిలాము, కోరాహు, అలాగే సొదొమ గొమొర్రా, ఈ యొక్క దేవదూతలు, ఇవన్నీ కూడా, వీరందరూ కూడా వాళ్ళను వాళ్ళు భద్రపరచుకోలేకపోయారు. అనగా దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం వాళ్ళు జీవించలేకపోయారు. కానీ ఇక్కడ యూదా అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరైనా సరే జనరల్గా సొదొమ గొమొర్రా ప్రజలు, బిలాము, కోరాహు, కయీను,
ఈ ప్రజలందరూ, ఆఖరికి దేవదూతలు కూడా తమను తాము భద్రపరచుకోలేదంటే, సాధారణ మనుషులము మేమెలా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటామనే భయం వస్తుంది యాక్చువల్లీ ఈ పత్రిక ఇదంతా చదివితే. కానీ యూదా ఆఖరికి వచ్చేసరికి డోంట్ బి డిస్కరేజ్డ్, దయచేసి మీరు భయపడకండి, లేకపోతే మిమ్మల్ని మీరు ఈ విశ్వాసం ఎలాగా అని టెన్షన్ ఏం పడకండి, ఈ రక్షణ ఎలాగా అనే బాధ మీరు పడకండి, బీ ఎంకరేజ్డ్ అని అన్నట్టుగా ఏం చెప్తున్నాడంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడే శక్తి దేవుడికి ఉంది. సో ప్లీజ్ ఎంకరేజ్డ్ మై డియర్ బోర్న్ అగైన్ బిలీవర్స్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడతాడు. చాలామంది తొట్టిల్లకుండా అంటే అర్థం చేసుకునేది బహుశా ఇలా అర్థం చేసుకుంటారేమో, సిన్లెస్ పర్ఫెక్షనిజం. తొట్టిల్లకుండా అంటే ఇంక నేను ఎప్పుడూ పాపం చేయను, విశ్వాసులు అనేవాళ్ళు ఇంకెప్పుడూ పాపం చేయరు. కాదండి, దానికి తొట్టిల్లకుండా అనే దానికి అర్థం ఇట్స్ నాట్ సిన్లెస్, పాపం లేకుండా ఉండడం కాదు. విశ్వాసులు కూడా పాపం చేస్తారు, విశ్వాసులు కూడా పాపం చేసే ప్రమాదం ఉంది. దావీదు చేయలేదా? పేతురు చేయలేదా? కొత్త నిబంధనలో విశ్వాసులు పాపం చేస్తారు, చేసే ప్రమాదం ఉంది, వాళ్ళు కెపాసిటీ ఉంది. కానీ డోంట్ ఫర్గెట్, చేసిన పాపానికి దేవుడు ఖచ్చితంగా క్రమశిక్షణ చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో తన పిల్లలను దేవుడు క్రమశిక్షణలో పెడతాడు అని ఉంది. సో పాపం చేసిన విశ్వాసులకు వాళ్ళు రిపెంట్ అయినట్లయితే దేవుడు క్షమిస్తాడు, బట్ అట్ ది సేమ్ టైం దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ దిస్ ఎర్త్. పర్యవసనాలు వాళ్ళు ఎదుర్కోవాల్సిందే. సో అందుకే యూదా తొట్టిల్లకుండా అనంటే సిన్లెస్ పర్ఫెక్షనిజం గురించి మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నానంటే, దేవుడు నీ విశ్వాసాన్ని భద్రపరుస్తాడు, లేదా నిన్ను ఆయన నీ రక్షణను, నీ సాల్వేషన్ని ఆయన భద్రం చేయగలడు. హీ కెన్ కీప్ ఇట్, ఆయన భద్రపరచగలడు. లాస్ట్ టైం కూడా మనం ఆలోచించాము, భద్రపరచడం అనేది యూదా యొక్క థీమ్స్లో ఒక థీమ్, కీప్ అనేది. ఓకే, ఇంగ్లీష్లో కీప్ అని ఉంది, తెలుగులో భద్రపరచడం. మీరు చూసారా, మొదటి వచనంలో ఇంగ్లీష్లో కెప్ట్ లేదా తెలుగులో భద్రము అనే పదం చూసారా? అలాగే 21వ వచనంలో కూడా చూస్తున్నారా, మిమ్మల్ని కాచుకొనండి అనే పదం కీప్ యువర్ సెల్స్. అండ్ ఆల్సో 24వ వచనంలో కూడా ఇక్కడ ఇంగ్లీష్లో కీప్ అని ఉంది, తెలుగులో తొట్టిల్లకుండా కాపాడుటకు అని ఉంది, కాపాడుటకు. నిజమైన విశ్వాసులను, తమ రక్షణను దేవుడు భద్రపరుస్తాడు, కాపాడుతాడు. ఎందుకు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఇది కేవలం యూదా ఒక్కడే చెప్తున్న కొత్త బోధ కాదు, కానీ బైబిల్ అంతా చాలా వచనాలు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, అసలు ఈ రక్షణ కలగజేసింది ఆయనే, దేవుడే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఇది విశ్వాసులకు ఉన్న ప్రివిలేజ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూదా పత్రిక అంతా చదివిన తర్వాత అమ్మో ఏమైపోద్దో అన్న భయం పడుతున్న ఆ యొక్క రిసిపియెంట్స్కి, పత్రికను స్వీకరించిన వాళ్ళకి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ బీ ఎంకరేజ్డ్. ఎందుకు? ఆయన మీ రక్షణను కొనసాగిస్తాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడతాడు. దానికి ఆయనకు శక్తి ఉంది. డ్యునామిస్, డైనమైట్ అనే పదం ఇదే పదం నుంచి వచ్చింది. ఆయనకు ఆ శక్తి ఉంది. సమస్తాన్ని సృష్టించి సమస్తాన్ని ఆయన నోటి మాట చేత కంట్రోల్ చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, అంత శక్తి కలిగిన దేవుడు
సమస్తాన్ని నోటి మాట చేత సృష్టించిన దేవుడు, సమస్తాన్ని యొక్క అంతరిక్షాలను, పాలపుంతలను, వీటన్నిటినీ కంట్రోల్ చేస్తున్న దేవుడు, ఆ శక్తితో నిన్ను నన్ను అంతం వరకు భద్రపరచగలడు, కాపాడగలడు. లేదండి, విశ్వాసులు తమ రక్షణను కోల్పోతారు అని మన తెలుగు సంఘాల్లో చాలామంది నమ్ముతారు. ఇందాక వినయ్ ఇంట్రడక్షన్లో చెప్పాడు కదా, స్టార్టింగ్లో మాత్రం దేవుడు రక్షిస్తాడు, తర్వాత అంతా నాదే, అంత బాధ్యత నాదే, నేనే కొనసాగించాలి, రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది అని చాలామంది నమ్ముతారు. దానికి జవాబుగా డాక్టర్ వాడి బాకం, ప్రెసిడెంట్ ఆఫ్ ACU, ఆఫ్రికన్ క్రిస్టియన్ యూనివర్సిటీ, ఆయన ఏమంటారంటే ఈ మాట అంటారు: ట్రయూన్ గాడ్ ఈజ్ ద గ్యారంటీ ఆఫ్ యువర్ సాల్వేషన్. త్రియేక దేవుడు నీ యొక్క రక్షణకు, ఆయన ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క రక్షణకు ఒక గ్యారంటీ అని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో చూసినట్లయితే, మనం ఆల్రెడీ దీనిపైన ఎక్స్పోజిషన్ కూడా విన్నాం. మనం రక్షించబడిన తర్వాత ఎవరి చేత ముద్రించబడ్డామంట? పరిశుద్ధాత్మ దేవుడి చేత ముద్రించబడ్డాం. అంతేకాదు, సంచకరువు కనుక అడ్వాన్స్గా మనకి ఆత్మను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. సో ఇప్పుడు ఎవరైతే రక్షణ కోల్పోతారు అని అంటున్నారో, నమ్ముతున్నారో, వాళ్ళకి జవాబుగా వాడి బాకం గారు ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఓకే, సో రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోకి వచ్చాడు, కానీ రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది అని అనే వాళ్ళు ఏమంటున్నారంటే, త్రియేక దేవుడిలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు అతని ముద్రను తూచ్ అని రిటర్న్ తీసేసుకొని అతనిలో నుంచి బయటికి వెళ్ళిపోయి, అనగా త్రియేక దేవుడు అబద్ధం ఆడే వ్యక్తా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో నివసించడా? తన ముద్రను తీసేస్తాడా? లేదు. వాక్యం ఇంత స్పష్టంగా ముద్ర వేస్తాను, ఆస్తిగా ఇచ్చాను, అడ్వాన్స్గా ఇచ్చాను అని చెప్తున్నప్పుడు రక్షణను ఆఖరి వరకు కొనసాగిస్తాడు అనే వాక్యానుసారమైన బోధని మనం నమ్మాలి. అంతేకాదు, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, వారిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక, అందరం కలిసి అవుదామా, నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని, అనగా విశ్వాసులను, అపహరింపలేడు. మరి ఒకవేళ నిజంగా విశ్వాసి రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది అంటే, ఇక్కడ తండ్రి చేతుల్లో నుంచి తండ్రి కంటే, అనగా దేవుడి కంటే బలమైన వాడు లాగేసుకోవాలి. ఎవరు దేవుడి కంటే బలమైన వారు? ఎవరైనా ఉన్నారా? అంతేకాదు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాలు చూస్తే, మరణమైన, అందరం కలిసి చదువుదామా, మరణమైన, జీవమైన, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే 8వ అధ్యాయం 26 ఆ వచనం నుంచి అసలు రక్షణ గురించి మాట్లాడుతూ ఆఖరిగా ఈ మాట చెప్తూ ఉన్నాడు పౌలు గారు. దేవుడి ప్రేమ నుండి, అనగా క్రీస్తులో ఆయన మనకు చూపిన ప్రేమ నుండి, అనగా రక్షణ నుండి నిన్ను నన్ను ఏది ఎడబాపనేది, అనగా మన రక్షణను ఏది అపహరించలేదు. అందుకే యూదా ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడి శక్తి, నమ్మకత్వం ఎంత గొప్పదంటే ఆయన మిమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడుతాడు. అనగా అలా తొట్టిల్లకుండా అంటే అలా వెళ్ళిపోవు. నిజంగా నువ్వు నిజంగా విశ్వసిస్తే, నిజంగా తిరిగి జన్మిస్తే దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. ఇది మనకు ధైర్యాన్ని ఇవ్వాలి, ఇది మనకు ఎంకరేజ్మెంట్ని ఇవ్వాలి, ఇది మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి.
ఇంకా ముందు అప్లికేషన్స్లో ఇంకెక్కువగా చూద్దాం. రెండో విషయాన్ని యూదా మాట్లాడుతున్నాడు. మొదటి విషయం తొట్టిలో కూడా మిమ్మల్ని కాపాడతాడు అంటున్నాడు. అలాగే రెండో విషయంలో ఇంకో మాట చెప్తున్నాడు. ఏంటది? దేవుడు మనల్ని తన ఎదుట నిర్దోషులుగా నిలవబెడతాడు. దేవుడు మనలందరినీ నిర్దోషులుగా తన ఎదుట నిలవబెడతాడంట. తన మహిమ ఎదుట నిలబెడతాడు. రక్షణ అనేది కేవలము మారు మనసు పొందినప్పుడే మొదలైంది కాదు. రక్షణ ప్రణాళిక అనేది కేవలం మనం మారు మనసు పొందినప్పుడే ప్రారంభమైంది కాదు. అప్పుడు మనకు తెలిసిందంతే మనం రక్షించబడ్డామని. అంతే. రక్షణ ప్రణాళిక ఎప్పుడో ప్రారంభమైంది. ఆయన ఎన్నికలో ప్రారంభమైంది. ఆయన పిలుపులో ప్రారంభమైంది. ఎఫెక్చువల్ కాలింగ్లో ప్రారంభమైంది. స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగుతూ ఉంది. ఎన్నికలో ప్రారంభమై మొత్తం కొనసాగుతూ ఆఖరి వరకు, అనగా మహిమపరచబడడం వరకు, గ్లోరిఫికేషన్ వరకు, ఎలక్షన్ టు గ్లోరిఫికేషన్ వరకు రక్షణే. అంటే ఇప్పుడు మనం రక్షణను కొనసాగిస్తూ ఉన్నాం. అందుకే బైబిల్ని ఒక థియలాజియన్స్ ఏమంటారంటే ఇట్స్ అ స్టోరీ ఆఫ్ రిడెంప్షన్. ద బిగ్ పిక్చర్లో ఎట్లా చూడాలి బైబిల్ని అంటే స్టోరీ ఆఫ్ రిడెంప్షన్ అని అంటారు. ఇదంతా కూడా రక్షించబడే లేదా విమోచన కార్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పుస్తకం అంటారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో నేను చెప్పిన మాటకి ప్రూఫ్ని మనం చూస్తాం. ఏంటి? ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. సో ఎవరినైతే పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా, ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళని పిలిచాడో, పిలుచుకున్నాడో వాళ్ళని నీతిమంతులుగా ఎంచాడు, ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళని మహిమపరుస్తాడు. ఇది రక్షణ కార్యం. సో కేవలం రక్షణ అంటే నేను మారు మనసు పొందినప్పుడు మాత్రమే ఆరంభమైంది కాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దాని వెనక చాలా ఉంది. సో ఇక్కడ దేవుడు యూదా ద్వారా మనకి ఇస్తున్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే కేవలం ఆయన మిమ్మల్ని రక్షించడమే కాదు, కానీ రక్షణ కార్యాన్ని కొనసాగించేవాడు ఆయనే. రక్షణ ఆఖరికి ఎంతవరకు అంటే తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టే అంత వరకు మీ రక్షణ కార్యాన్ని ఆయన ముందుకు కొనసాగిస్తాడు. ఆయన మహిమ ఎదుట ఆనందంతో మనం నిలవబడతాం. ఆ మాట మీకు అర్థమైందా? తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులంగా ఆయనను చూస్తూ, ఆయన ముఖారవిందాన్ని ఆస్వాదిస్తూ, ఆయన సన్నిధిలో మనల్ని మనమే మైమరిచిపోయి దూత గాన ప్రతిగానాలతో, పెద్దలతో ఆయన మహిమను కంప్లీట్గా ఎటువంటి ముసుగు లేకుండా ఆయన సారూప్యతలోనికి మారి ఆయనను చూస్తూ ఆయనను ఆనందించడం. బైబిల్లో చాలామంది కూడా ప్రభువా నేను ఒక్కసారి చూడాలి, నిన్ను చూడాలని నా ఆశ, నా ప్రాణం ఆశపడుతుంది, సొమ్మసిల్లుచున్నది, ప్రభువా నిన్ను చూడాలయ్యా అని తమ కోరికను ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు ఎంతోమంది. సిఎస్ లూయిస్ ఇలా అంటారు, ఓ దేవుని చూడడం అనేది ఇట్స్ అ లాంగింగ్ ఆఫ్ ఎవ్రీ సాంగ్ రైటర్. ఎందుకంటే కీర్తన అంతా కూడా ఈ లాంగింగ్, అనగా ఆయనను చూడాలి 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 అన్న ఆశతో నిండిపోయింది అని అంటారు. కీర్తన 27:4 వచనంలో చూసినట్లయితే యెహోవా ప్రసన్నతను చూచుటకు నేను ఆయన మందిరంలో నేను ఉంటాను. ఎందుకంటే అప్పుడు దేవుడి సన్నిధి మందిరంలో ఉండేది కాబట్టి దేవుడి మందిరానికి వెళ్ళాలని కీర్తనకారులు ఆశపడేవారు. అది దావీదైనా మిగతా కీర్తనకారులైన. కీర్తన 42 చూడండి. నేను ఎప్పుడు యెరూషలేముకి ఎక్కిపోదును, ఎందుకు యెరూషలేముకి ఎక్కిపోతే ఏమవుద్ది? 42వ కీర్తనలో చూస్తే నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎప్పుడు చూస్తానయ్యా నేను? నాకెప్పుడు ఆ ప్రివిలేజ్? ఎప్పుడు?
50వ కీర్తన 2వ వచనంలో చూస్తే, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. సో ఐల్ గో టు జెరూసలేం టెంపుల్, అక్కడికి వెళ్తా నేను అని కీర్తన 50 అంతా కూడా ఉంటుంది. కీర్తన 63లో ఇంకో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరం కృషించుచున్నది. దేవుని చూడాలన్న ఆశ కీర్తనకారులు చూడండి. అలాగే 65-84 కీర్తనలో చూడండి, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రభువా, 84 కీర్తనలో 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దే హ్యావ్ ది యాపిటైట్ ఫర్ గాడ్. దేవుణ్ణి చూడాలి, ఆయన ఎదుట నిలవబడాలి, ఆయన్ని చూడాలన్న ఆశ కీర్తనకారుల్లో మనం చూస్తాం. యూదా అంటున్నాడు, మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు. విశ్వాసులారా, మిమ్మల్ని తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెడతాడు. ఆ ఆశ తీరబోతుంది ఒక రోజు. సో ప్లీజ్ బీ ఎంకరేజ్డ్. ఎలా నిలబెడతాడంట? నిర్దోషులంగా. ఎవరం అండి మనం? ఎవరం? ఒక్క లాస్ట్ 10 నిమిషాలు చాలు నన్ను నరకానికి పంపించేయడానికి. నా ఆలోచనలు, నా చూపులు, నా తలంపులు, నా ఊహలు, నా యొక్క జెలసీ, నా యొక్క ప్రైడ్, నా యొక్క ఆరగెన్స్, నా యొక్క లస్ట్, నా యొక్క సెల్ఫ్ సెంటర్డ్నెస్ చాలు ఆయన పరిశుద్ధమైన దేవుని ముందు నేను నిలబడలేకపోవడానికి, నన్ను నరకానికి పడివేయడానికి చాలు. బట్ ఆయన నన్ను ఎలా నిలబెడతాడని వాక్యం ప్రోత్సహిస్తుంది? నిర్దోషులుగా. ఆస్మోసోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది ఈ పదం బ్లేమ్లెస్, నిర్దోషులంగా. దాని అర్థం ఏంటంటే ఎటువంటి పొరపాటు, ఎటువంటి మచ్చ, డాగు, ఎటువంటి దోషం లేకుండా ఉండడం. అలా నిలబెడతాడంట మనల్ని ఆయన ముందు. ఖచ్చితంగా యూదా పత్రిక చదువుతున్న ఆ పాఠకులు చాలా ఆనందపడతారు. ఎందుకు? ఆ పత్రిక ముందు అంతా చూస్తే 5వ వచనం నుంచి స్టార్ట్ అయినాయి పాపాల చిట్ట. వాళ్ళు శరీరంలో ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు, వాళ్ళకి అగ్ని వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, వాళ్ళు ఎదురున్నారు, వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు నొర్రగా, వాళ్ళు నిర్జలమైన మేఘాలు, ఫలములు లేని వ్రేళ్ళు, ఎండిపోయిన వ్రేళ్ళు, ఫలములు లేని చెట్టు. ఇంతకుముందు మనం మొన్న 23వ వచనంలో కూడా చూసాం, అపవిత్రమైన వస్త్రం, మనిషి యొక్క మలమూత్ర విసర్జనలతో నిండిపోయిన వస్త్రంతో ఎలాగైతే వాళ్ళు ఉన్నారో, ఎలాగైతే ఆ వస్త్రం ఎలాగైతే ఉందో, ఈ పాపం చేసే ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఈ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 24వ వచనం వచ్చేసరికి, కానీ దేవుడు నన్ను మాత్రం నిర్దోషిగా నిలబెడతాడంట. ఎంత ఎంకరేజ్మెంట్ అయి ఉంటుంది అది. ఇంత పాపం చేస్తున్న, పాపంతో నిండి ఉన్న ఈ లోకంలో దేవుడు నన్ను మాత్రం ఎటువంటి బ్లేమ్ లేకుండా, ఎటువంటి ఫాల్ట్ లేకుండా, ఎటువంటి కంప్లీట్గా నిర్దోషంగా నిలబెడతాడు. ఈ బ్లేమ్లెస్ అనే పదం బైబిల్ మొత్తం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎస్పెషల్లీ పాత నిబంధనలో చాలా ముఖ్యమైంది. నిర్దోషమైన అనే పదం చాలా ముఖ్యమైంది. దేవుడు నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనంలో మోషేకి ఎలాగా ఆ టెబర్నికల్ని కట్టాలో చెప్పాడు. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనం, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దాన్ని ఎలా కట్టాలో చెప్పాడు. చెప్పిన తర్వాత మోషే అలాగే కట్టాడు.
మోషే నిర్గమకాండం 40 అధ్యాయం 16 వచనంలో చూస్తే మోషే ఆ ప్రకారం చేసెను. మీరు 40 అధ్యాయం చూడండి. దేవుడు ఆజ్ఞాపించినట్లు, దేవుడు ఆజ్ఞాపించినట్లు, దేవుడు ఆజ్ఞాపించినట్లు, దేవుడు ఆజ్ఞాపించినట్లు అనేది 7 సార్లు మీరు చూస్తారు. సో దేవుడు ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా మోషే అలాగే నిర్మించాడు. ప్రత్యక్ష గుడారాన్ని అనగా దేవుడి సన్నిధిని చూడడానికి, దేవుడి సన్నిధితో ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవుడి మహిమ, షకీనా గ్లోరీ, ఆ దేవుడి మహిమను ఆస్వాదించడానికి లేదా లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే మీరు నిర్గమకాండం అంతా చూస్తే యెహోవా మహిమ ప్రత్యక్ష గుడారం పైన మేఘములాగా ఉండెను, మేఘములాగా ఉండెను, మేఘములాగా మీరంతా చూస్తారు. సో ఆ మహిమను చూడాలన్న ఆశ మోషేకుంది. సో లోపలికి వెళ్ళాలని ప్రయత్నించాడు. ఏమైంది? 35వ వచనం చూడండి ఒకసారి. 34వ వచనం నుంచి చదివితే బాగుంటుంది. అప్పుడు ఒకసారి చదువుదామా? అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు అనగా మహిమ, గ్లోరీ, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో అనగా మహిమతో, గ్లోరీతో నిండెను గనుక మోషే ఏమయ్యాడు? ప్రత్యక్ష గుడారములోనికి ఎగ్జాక్ట్గా చేశాడు కదా. ఎగ్జాక్ట్గా ఎలా కట్టమన్నాడో అలాగే కట్టాడు కదా. ఎలాగ మెజర్మెంట్స్తో చేయాలో అలాగే చేశాడు కదా. కానీ మహిమ వచ్చినప్పుడు మోషే ఏం చేయలేకపోయాడు? లోపలికి వెళ్ళలేకపోయాడు. అతనికి కావాల్సింది, లోపలికి వెళ్ళడానికి కావాల్సింది, అతను నిర్దోషంగా ఉండాలి, తన పాపాన్ని క్షమించే బలియాగం జరగాలి. అందుకే వెంటనే లేవియకాండం ఉంటుంది చూడండి. ఎటువంటి ఆ యొక్క వండర్ లేదు. దేవుడి వాక్యాన్ని ఎంత అద్భుతంగా క్యాననైజ్ చేశారు. లేవియకాండంలో చూసినట్లయితే బలి అర్పణ, నువ్వు నిర్దోషంగా ఉండాలంటే ఇది చెయ్యాలి. పాత నిబంధనలు నువ్వు నిర్దోషంగా దేవుని ఎదుట రావాలంటే ఇది చెయ్యాలి, నిర్దోషంగా ఉండాలంటే ఇది చేయాలి. సో మోషే వెళ్ళలేకపోయాడు, ఎందుకంటే అక్కడ బలి జరగలేదు. అప్పుడు మొదటి అధ్యాయం, లేవియకాండం మొదటి అధ్యాయంలో చూస్తే నిర్దోషమైన దానిని అతడు తీసుకొని రావాలి, అప్పుడే అతను అంగీకరింపబడతాడు. చూడండి, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిది అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలను, తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలి. దేవుడి సన్నిధికి రావాలంటే నిర్దోషమైన దానిని నువ్వు తీసుకొని వచ్చి రక్తముతో, బలి అర్పణతో, అప్పుడే నువ్వు ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళగలవు, ఆయన సన్నిధికి నువ్వు రాగలవు. అప్పుడే నువ్వు బ్లేమ్లెస్. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడి మహిమను చూడాలన్నా లేదా దేవుడి యొక్క ప్రసన్నతను పొందుకోవాలన్నా నీకు ఒక బలి అర్పణ కావాలి. అప్పుడే నువ్వు నిర్దోషం అవుతావు, అప్పుడే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళగలవు, దేవుని చేత అంగీకరించబడగలవు. మరి నువ్వు నేను నీలాంటోడు నాలాంటోడు అపవిత్రులం, పాపులం, దేవుడి సన్నిధికి మరి ఎలా వెళ్ళగలం? ఇక్కడేమో యూదా అంటున్నాడు, దేవుడు నిన్ను ఆయన ఎదుట నిర్దోషంగా నిలబెడతా అంటున్నాడు. కీర్తనలు 15వ అధ్యాయం ఇదే క్వశ్చన్ కీర్తనకారుడు కూడా వచ్చింది. కీర్తనకారుడు 15వ కీర్తనలో తన ప్రశ్నని అడుగుతున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే కదా. ఇదే క్రైటీరియా మనం తీసుకుంటే మనం వెళ్ళగలమా? పరిశుద్ధమైన హృదయం, నీతిని హృదయపూర్వకంగా, నిజము పలికేవాడు, యథార్థమైన ప్రవర్తన, వెళ్ళలేం. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ ఒక్కడునూ లేడు. మరి దేవుని మహిమను మనం ఎలా ప్రవేశించగలం?
ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆయన ఎంత కృప కలిగిన వాడంటే, ఆయన ఎంత గొప్ప దేవుడంటే, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము, పరిశుద్ధ పర్వతము ఎక్కలేము, ఆయన మహిమను చూడలేము. కాబట్టి ఆయన మహిమ పూర్ణుడైన ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయనను మనం దగ్గరికి వెళ్ళలేము కాబట్టి ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మహిమ సంపూర్ణుడైన కృపా దయ సంపూర్ణుడైన ఆయన, సత్య సంపూర్ణుడైన ఆయన, నాలో ఏదైనా పాపం ఉంది, మీరు ఎవరైనా ప్రూవ్ చేయగలరా అని ప్రశ్నించే సామర్థ్యం కలిగిన ఆయన ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధంగా జీవించాడు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యం శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమి. మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆయన మనల్ని నిర్దోషంగా తన మహిమ ఎదుట ఎలా నిలబెడతాడంటే యేసు క్రీస్తును బట్టి. ఆమేన్, హల్లెలూయా. కేవలం యేసు క్రీస్తును బట్టే. ఇంతకు ముందు చూసిన క్రైటీరియా మోసేనే వెళ్ళలేకపోయాడండి. ఆయన మహిమ ఎదుట, ఆయన మహిమతో నిండిన ఆ టెబర్నికల్లోకి ఆయన దగ్గరికి రావాలంటే నువ్వు ఇది చేయాలని చెప్పి లేవీలో ఇచ్చాడు ఆజ్ఞలన్నీ. అవన్నీ మనం చేయలేము. అండ్ ఆ రక్తం కూడా మన పాపాలన్నిటినీ తీసివేయలేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన మన పాపాలు తీసివేయబడవు. నిత్యుడగు ఆత్మ ద్వారా, స్లైడ్లో ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక 9:13-14, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆ మహిమ కలిగిన యేసు రక్తమే మనల్ని నిర్దోషులుగా చేయగలదు. అందుకే 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా, మీకు తెలుసు కదా అని పేతురు రాస్తూ ఉన్నాడు. మనం ఎటువంటి రక్తం చేత? నిర్దోషమైన రక్తం చేత, నిష్కలంకమైన రక్తం చేత, అమూల్యమైన ప్రెషియస్ రక్తం చేత మనం కడగబడ్డాం. కాబట్టి ఆయన మహిమ ఎదుట మనల్ని దేవుడు నిలబెట్టగలడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తే 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 క్రీస్తే. డానియల్ ఏకిన్, ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ, ఇలా అంటారు 24వ వచనం గురించి కామెంట్ చేస్తూ. ఆయన ఏమంటాడంటే 24వ వచనము మనము దేవుణ్ణి మహిమను చూస్తామని, దేవుడి ఎదుట ఆయన ఆనందంతో మనం ఉంటామని అనడం, ఇది దేవుడి వాగ్దానం మనకు. ఇట్స్ ఎ గాడ్స్ ప్రామిస్ టు అస్. ఏదైనా ప్రామిస్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారా? ఇదే మనం చేసుకోవాల్సిన ప్రామిస్ క్లెయిమింగ్. డబ్బులు వస్తాయి, ఆశలు వస్తాయి, అంతస్తులు వస్తాయి, ఈ కాదు. ప్రభువా, నీ ఎదుట నన్ను నిలబెడతానన్నావు, నిర్దోషంగా నిలబెడతానన్నావు, నాకు కృపనివ్వండి ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి, బలమునివ్వండి. సో రక్షణ కేవలం మనం మారు మనసు పొందినప్పుడే కాదు, ఆయన ఎన్నుకున్నప్పుడు, అలాగే నీతిమంతులుగా మార్చినప్పుడు, అలాగే మనం వ్యక్తిగతంగా ఇప్పుడు పరిశుద్ధంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, అంతతోనే కాదు, మహిమలో చేరేంత వరకు ఈ రక్షణను కొనసాగించువాడు దేవుడే అని యూదా ఆ ఆఖరిలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, నిజంగా మీరు దేవుడి వర్క్, దేవుడి పని, ఆయన నన్ను తొట్టిల్లకుండా కాపాడుతాడు, అలాగే నన్ను నిర్దోషిగా నిలబెడతాడని మీరు నమ్ముతున్నారా? అలాగే మనం పాటలు కూడా పాడతాం కదా, హీ విల్ హోల్డ్ మీ ఫాస్ట్, ఫర్ మై సేవియర్ లవ్స్ మీ సో, హీ విల్ హోల్డ్ మీ ఫాస్ట్. ఆఖరి వరకు నన్ను పట్టుకుంటాడు, భద్రపరుస్తాడు. ఎందుకు?
నా రక్షకుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆఖరి వరకు నా ఆధ్యాత్మిక యాత్రలో నన్ను కొనసాగించే కృపనిస్తాడు. అవును, పాడతాం. ఆ పాటలు పాడే విశ్వసించే మనం, నువ్వు నేను మరి ఎలా జీవిస్తున్నాం? 2 పేతురు 3వ అధ్యాయం 14వ వచనంలో సిమిలర్ ప్యారలల్ ప్యాసేజ్. 2 పేతురు 3వ అధ్యాయం 14వ వచనంలో పేతురు ఏమంటున్నాడు చూడండి. యూదా ఒకదాన్ని ఎంఫసిస్ చేస్తే పేతురు ఇంకో దాన్ని ఎంఫసిస్ చేస్తున్నాడు. పేతురు ఏం ఎంఫసిస్ చేస్తున్నాడు? అందరం కలిసి అవుదామా? ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కడబడినట్లు. పేతురు ఏమంటున్నాడు? నిజంగా మీరు వీటి గురించి, దేవుడిచ్చే మహిమ గురించి, దేవుడిచ్చే దాని గురించి మీరు ఎదురు చూస్తే నువ్వు నేనేం చేయాలంట? మనల్ని మనం భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. మనల్ని మనం నిందారహితులుగా ఉంచుకోవడానికి, నిష్కలంకులుగా జీవించడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి. అంతా గాడ్, అంతా దేవుడు. ఓ విశ్వాసి రక్షణ భద్రం. అయితే విశ్వాసి రక్షణ కోల్పోకపోతే నేను ఎట్లా పడితే అట్లా బతకొచ్చా? దాన్నే హైపర్ గ్రేస్ అంటున్నారు, కొంతమంది బోధిస్తున్నారు తెలుగు సంఘాల్లో. కొంతమంది దాన్నే థియలాజికల్ వరల్డ్లో యాంటైనోమియనిజం అంటారు. యాంటై అంటే లేదు, నోమియో అంటే లా. ఎటువంటి నియమాలు లేవు, అడ్డు అదుపులు లేవు, ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. యాక్చువల్లీ యూదా రాసిన గ్రంథంలో ఉన్న అబద్ధ బోధకులు అలాగే ఉన్నారు, ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ నిజమైన విశ్వాసి ఎవరైతే తనను కాపాడతాడు, తనను మహిమలో ప్రవేశపెడతాడు దేవుడు అని నమ్మేవారు తమను తాము జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. పాపాన్ని అసహించుకుంటారు, పాపాన్ని ఇష్టంగా చెయ్యరు, పాపానికి దూరంగా పరిగెడతారు. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కన్విక్ట్ చేస్తాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒప్పింపజేస్తాడు కాబట్టి, ఆయనను కాదని, ఆయనను నువ్వు వద్దు అని అనలేం. ఆయన మనల్ని ఒప్పింపజేస్తున్నప్పుడు, అవును ప్రభువా, అజయ్ యు ఆర్ ప్రైడ్ఫుల్, అవును ప్రభువా, అజయ్ నువ్వు చాలా అయిష్టంగా, లేకపోతే ఎలాగా ఒక విశ్వాసి మాట్లాడాలో అలాగా మాట్లాడలేదు, అవును ప్రభువా. దేవుడు నా పాపాలను ఒప్పింపజేస్తున్నప్పుడు, ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం కాబట్టి, ఆయన ఒప్పింపజేస్తున్నప్పుడు ఒప్పుకుంటాం. పరిశుద్ధులారా, విశ్వాసులారా, అవును మనమందరం స్ట్రగుల్ అవుతున్నాం. బట్ టేక్ హార్ట్, ధైర్యంగా ఉండండి. ఎందుకు? ఆయన మన రక్షణను కొనసాగించగలడు కాబట్టి. వేజ్ వార్ అగెయిన్స్ట్ సిన్. పాపానికి వ్యతిరేకంగా పోరాడండి. మిమ్మల్ని మీరు సిలువేసుకోండి, మీలో ఉన్న పాపాన్ని చంపండి. దేవుడి శక్తి చేత, పరిశుద్ధాత్మ సహాయం చేత, వాక్య ప్రోత్సాహం చేత. ఎందుకు? ఆయన మనల్ని మహిమ ఎదుట నిలబెడతాడు. అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ యాంగ్జైటీ ఉండదు, అక్కడ నిద్రపోవడాలు, స్లీప్ ఇష్యూస్ ఉండవు, అక్కడ ఫిజికల్ పెయిన్ ఉండదు, అక్కడ డిప్రెషన్ ఉండదు, అక్కడ ఫినాన్షియల్ క్రైసిస్ ఉండదు. మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ మన బిగ్గెస్ట్ స్ట్రగుల్ అయిన సిన్ ఉండదు. ఓహ్, వీ విల్ బీ విత్ హిమ్ అండ్ వీ విల్ బీ లైక్ హిమ్. ఆయన సారూప్యతలోనికి మారి ఎలా ఉంటుందో తెలీదు, పౌలుకు కూడా తెలియదు అంటున్నాడు, కానీ మనం ఆయనకు లాగా ఉంటామని అయితే తెలుసు. రిజాయిస్, రిజాయిస్. మరి దేవుడి మహిమను చూడాలన్న ఆశ నీకు ఉందా? ఈ ప్రశ్న కూడా నన్ను అడగనివ్వండి. దేవుని మహిమను చూడాలన్న ఆశ నీకుందా? మోషే 40 రాత్రింబగళ్ళు గడిపాడు ఆల్రెడీ సీనాయి కొండపై. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం.
గడిపిన తర్వాత కూడా ఆయన రిక్వెస్ట్ చూడండి, ప్రేయర్ రిక్వెస్ట్. దేవుని ఏం అడుగుతున్నాడు? ఏమంటున్నాడు? 33 అధ్యాయం 18 వచనం. అతడు దయచేసి మోషే, నీ మహిమను నాకు చూపుము. ఆల్రెడీ 40 రాత్రింబగళ్ళు ఆయనతో చక్కగా మాట్లాడాడు కదా కొండపైన. కానీ మోషే లాంగింగ్ చూడండి. లార్డ్, ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. దేవుడు సమాధానం ఏం చెప్పాడో మనకు తెలుసు. ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు, కాబట్టి నేను పూర్తిగా నన్ను నేను చూపించుకోలేను, కానీ నా వెనుక భాగాన్ని చూడు, ఆ బండ సందుల దగ్గర దాక్కో, నేను అక్కడికి దాటి వెళ్తాను, నువ్వు నన్ను చూడొచ్చు. చూసిన వెంటనే నాకు చాలా ఇప్పటికీ ఆశ్చర్యమయ్యే విషయం ఏంటంటే, ఆయన మహిమను చూడుము, మహిమను చూపించు అని అంటే దేవుడు ఏం చూపిస్తున్నాడు? 34 అధ్యాయం 6వ వచనంలో అది దాటి వెళ్ళి చూసిన తర్వాత 34 అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు మోషే? యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, అనగా ఆయన గుణగణ లక్షణములను, హిస్ బీయింగ్ని, ఆయన ఏమై ఉన్నాడో దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మోషేకి చెప్తున్నాడు. నువ్వు మహిమ మహిమ అంటున్నావు కదా, మహిమ అంటే ఏదో కాదు, నేను ఏమై ఉన్నానో అదే. నేను కనికరములు గలవాడను, దయగలిగిన వాడను, దీర్ఘశాంతం కలిగిన వాడను, కృపాసత్యము కలిగిన వాడను. అది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్లోరీ, మహిమ. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు ఆయన మహిమలో ఎదగాలనుకుంటున్నావు, ఆయన మహిమను చూడాలనుకుంటున్నావా? అనగా మరలా ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి, ఆయనను తెలుసుకోవాలన్న ఆశ నీకుందా? ఎందుకంటే నువ్వు ఆయనతోనే ఉండబోతున్నావు నిత్యత్వంలో. ఎక్కడ ఎలాగో అక్కడ ఉంటాను కదా, ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు నా బ్రతుకుని అని అనుకుంటున్నారేమో. అలాగ అనుకుంటారనే 2 పీటర్, పేతురు 2వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో లేదు ఆయన జ్ఞానములో ఎదగండి అని అంటున్నాడు. సో బ్రదర్స్, సిస్టర్స్, ఆయనలో ఎదిగే డిజైర్, ఆయన మహిమను తెలుసుకోవాలనే డిజైర్, అనగా దేవుడు ఎవరో, ఆయన గుణ లక్షణాలు ఏంటో తెలుసుకోవాలన్న డిజైర్ నీకుందా? ఆల్రైట్, 24వ వచనం మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆయన ఎదుట మనల్ని నిలబెడతాడని, నిర్దోషంగా నిలబెడతాడని మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 25వ వచనం దగ్గరికి వస్తే, సార్వభౌముడైన దేవునికి స్తుతి. 25వ వచనం 2 భాగాలు ఉన్నాయి. 25వ వచనంలో మొదటి భాగం ఏంటంటే, అసలు ఈ మహిమ అంతా ఎవరికి చెందాలి అనే విషయము మొదటి భాగం వివరిస్తే, 2వ భాగమేమో దేవుడి యొక్క గుణగణ లక్షణాలు, దేవుడి యొక్క యాట్రిబ్యూట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. 25వ వచనం 2 భాగాలు ఉన్నాయి. మొదటేమో ఈ యొక్క రక్షకుడైన అద్వితీయ దేవుడికి ఎవరికైతే ఈ యొక్క మహిమ చెందాలో ఆయనను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రెండవ విషయం ఏమో ఆ దేవుని యొక్క గుణగణ లక్షణాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. మొదటి విషయం, ఆయన మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఆయన ఎవరండి? మన రక్షకుడు, అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు అనగా ఆయన ఒక్కడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు అనే పదాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆయనే సావరెన్, ఆయనతో సమమైన వారు ఇంకెవరూ లేరు, ఆయన ఒక్కడే సర్వాధికారి అని ఎంఫసైజ్ చేయడానికి యూదా అక్కడ ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ద ఓన్లీ గాడ్, అద్వితీయుడైన దేవుడు, ఒక్కడే దేవుడు. ఎవరికంట ఆ దేవునికి స్తుతి ఎవరి ద్వారా చెందాలంట? ఎవరి ద్వారా? త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు ద్వారా. అంటే యూదా ఏమంటున్నాడంటే, మన రక్షకుడైన దేవుడు మహిమపరచబడాలి, యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడాలి, యేసుక్రీస్తు చేస్తున్న పనుల ద్వారా మహిమపరచబడాలి, యేసుక్రీస్తును ఆరాధించడం ద్వారా ఆయన మహిమపరచబడాలి. జనరల్గా కొత్త నిబంధన అంతా కూడా రక్షకుడు అనే పదం
ఎక్కువగా ఎవరికి వాడతారండి? జీసస్ క్రైస్ట్‌కి వాడతారు. యేసు క్రీస్తుకు వాడతారు. ఆ వచనాలన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. చాలా వచనాలు ఉన్నాయి. కానీ రక్షకుడు అనే పదం తండ్రికి కూడా వాడారు. కేవలం యేసు క్రీస్తుకు మాత్రమే కాదు, తండ్రికి కూడా వాడారు. మొదటి తిమోతి మొదటి అధ్యాయం, అలాగే ఎక్కువ పౌలు వాడారు. తిమోతికి 2వ అధ్యాయం, తీతు మొదటి 2, 3 అధ్యాయాల్లో కూడా ఉన్నాయి. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన రక్షకుడగు దేవుడు. అంటే రక్షకుడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే కాదు, దేవుడు కూడా. అండ్ ఎఫిషియన్స్ 1లో మనం ఎక్స్పోజిషన్లో కూడా చూసాం. రక్షణ త్రియేక దేవుని కార్యం. సో యేసు క్రీస్తును యూదా తండ్రితో సమానం చేస్తూ యేసు క్రీస్తు కూడా దేవుడే అని చెప్పాలని అనుకుంటున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. యేసు క్రీస్తు ద్వారా, ఈ పదం కొంచెం సేపు ఆగి ఆలోచిద్దాం రండి. యేసు క్రీస్తు ద్వారా యూదా తన పత్రిక అంతా కూడా యేసు క్రీస్తుతో నింపేశాడు. ఎలాగా? కాపాడడం, రక్షించడం, ఇవన్నీ కూడా, లేదా దేవునికి మహిమ చెల్లించడం, ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా జరగాలి అనే పదాలని మరలా ఆయన హైలైట్ చేశాడు. మొదటి వచనం చూడండి, యూదా పత్రిక మొదటి వచనం. మనం ఎవరి యందు భద్రం చేయబడ్డామంట? యేసుక్రీస్తు యందు భద్రం చేయబడ్డాం. ఐగుప్తులో నుండి ప్రజల్ని ఎవరు రక్షించారంట? 5వ వచనంలో చూడండి. ప్రభువు అనగా యేసుక్రీస్తు రక్షించారు. అంతేకాక 9వ వచనంలో ఆ యొక్క మోషే ఆ యొక్క శరీరం గురించి వాగ్వివాదం చేస్తున్న సాతానును గద్దించింది. మిఖాయేలు ఏ పదం ఉపయోగించాడు? ప్రభువు నిన్ను గద్దించునుగాక. అంతేగాక 25వ వచనంలో దేవుడికి మహిమ ఎలాగంట? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా. స్నేహితులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు క్రీస్తు ద్వారా అనగా యూద తన పత్రిక అంతా యేసు క్రీస్తుతో నింపేశాడు. కేవలం తండ్రి అని మాత్రమే వదిలేలేదు, యేసు క్రీస్తును కూడా యాడ్ చేశాడు. తద్వారా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తండ్రికి స్తుతి, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి మనల్ని రక్షిస్తాడు, యేసుక్రీస్తు త్యాగం ద్వారా మాత్రమే దేవుడు మనల్ని విడిపిస్తాడు అని మరలా ఆయన గుర్తు చేయాలనుకుంటున్నాడు. ఏం చేశాడు? ఆయన రక్షకుడు కూడా యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. మన తండ్రి, హీజ్ ఆర్ సేవియర్. ఆయన మన రక్షకుడు. యేసుక్రీస్తు ద్వారా చీకటి నుంచి వెలుగులోకి నడిపించాడు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని అబద్ధములో నుంచి సత్యములోకి నడిపించాడు. యేసుక్రీస్తు ద్వారా అవమానము నుండి మహిమలోనికి నడిపించాడు. యేసుక్రీస్తు ద్వారా దాసత్వంలో నుండి స్వతంత్రములోనికి నడిపించాడు. యేసుక్రీస్తు ద్వారా రెబెల్స్ మైన మనల్ని, తిరుగుబాటుదారులమైన మనల్ని, దూరస్తులమైన మనల్ని దగ్గరికి చేర్చి ఆరాధికులుగా మార్చాడు. యేసుక్రీస్తు ద్వారా శత్రువులమైన మనల్ని ఆయన సొంత బిడ్డలుగా చేసుకుని దత్తత తీసుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఎక్కడో ఉండాల్సిన మనం, శత్రువులమైన మనం, పాపులమైన మనం ఆయన బిడ్డలుగా అయ్యాం. ఎంత గొప్ప దేవుని కృప! ఇంకా ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే, లేదా గుర్తు చేసుకోకపోతే, లేదా నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని విశ్వసించకపోతే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, చర్చ్కి వస్తున్నాను, మా పేరెంట్స్ క్రిస్టియన్స్, నేను చర్చ్లో అన్ని పనులు చేస్తాను కాబట్టి నేను రక్షించబడ్డానన్న భ్రమలో నువ్వు ఉంటే, ఇదిగో ప్లీజ్, నువ్వు రక్షించబడలేదు. నువ్వు కేవలం రక్షించబడేది కేవలం యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, ఆయన త్యాగం ద్వారా మాత్రమే, ఆయన నిర్దోషమైన రక్తం ద్వారా మాత్రమే, శిలువ త్యాగం ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని నువ్వు నమ్మావా? యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని నువ్వు విశ్వసించావా? యేసుక్రీస్తు ఆయన చేసిన ఆ యొక్క బలియాగాన్ని నీ స్థానంలో, నా స్థానంలో, దాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే మనం రక్షించబడతాం. డియర్ బిలీవర్స్, ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. యేసుక్రీస్తు ఆయన యూదా ఎలా పరిచయం చేస్తున్నాడు? 25వ వచనంలో ప్రభువుగా చెప్తున్నాడు. ఆయన నీ యొక్క కింగ్, ఆయన నీ యొక్క మాస్టర్,
ఆయన చెప్పిన మాటలు నిన్ను కంట్రోల్ చేయాలి, నీ ఫీలింగ్స్ కాదు. ఆయన నిజంగా నీ ప్రభువా? నీ ఫీలింగ్స్ లేకపోతే నీ గూస్ బంప్స్ ఎక్స్పీరియన్సెస్ ఇవా నిన్ను కంట్రోల్ చేస్తుంది, లేకపోతే ఆయన వాక్యమా? ఆయన నిజంగా నీ ప్రభువా? యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆఖరి వరకు కొనసాగిస్తాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మహిమ, ఆయనకు మహాత్యం, ఆయనకు ఆధిపత్యం, ఆయనకు అధికారం. చూడండి ఒకసారి రెండవ భాగం. మహిమయు, మహాత్యము, ఆధిపత్యము, అధికారం ఎల్లప్పుడూ ఆయనవే. దేవుని గుణగణ లక్షణాలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. సమయం ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను త్వరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. 4 పదాలు ఇక్కడ ఉపయోగించారు. మొదటిది మహిమ. మనం చాలా ఎక్కువగా ఉపయోగించే పదం కదా ఇది, పాడే పదం కూడా. మహిమ. మహిమ అంటే ఇంతకుముందే ఆల్రెడీ మనం చూసాం ఆయన గుణ లక్షణాలు. ఆయన ఏమై ఉన్నాడో, హిస్ బీయింగ్. ఆయన మహిమను మనం క్రియేషన్లో చూడొచ్చు. దాన్ని బ్రూస్ ఏ వేర్, ప్రొఫెసర్ ఆఫ్ సదర్న్ బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ, ఆయన ఏమంటున్నాడంటే దేవుడి మహిమ అంటే ఏంటంటే ఆయనలో ఉన్నవి అన్నీ కూడా ఆయన గుణ లక్షణాలు. ఇంకొక మాట చెప్పండి, ఆయన గుణ లక్షణాలు, అలాగే ఆయన చేసిన క్రియేషన్లో చేసిన పనులన్నీ, ఆయన గుణ లక్షణాల ద్వారా ఆయన చేసిన పనులన్నిటి సమూహమే ఆయన మహిమను వ్యక్తపరుస్తున్నాయని అంటున్నాడు. సో ఆయనకు మహిమ ఎలా వస్తుంది? మనం ఆయన ఏమై ఉన్నాడో దాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా, దాన్ని విశ్వసించడం ద్వారా, దాన్ని బట్టి ఆయనను పొగడడం ద్వారా ఆయనకు మహిమ చెల్లుతుంది, మహిమ చెందుతుంది. రెండవ పదం మహాత్యం, మహాత్మ్యము అనుంది తెలుగులో. మెజాస్టీ. దానికి ఉపయోగించిన పదానికి అర్థం ఏంటంటే ఆయన గొప్పవాడు, ఆయన ఒక కింగ్, ప్రపంచాన్నంతటినీ ఆయన పరిపాలిస్తున్నాడు, శాశ్వతంగా ఆయన పరిపాలిస్తాడు. ఇటువంటి పదాలు, ఇటువంటి అర్థాలు వచ్చే పదం అది. హీస్ కింగ్, అందరికంటే గొప్పవాడు, ఆయనకొక్కడికే అధికారం ఉంది. నెక్స్ట్ ఆధిపత్యం, డొమినియన్. క్రాటోస్ అనే పదం, ఈ పదం ఎక్కడ ఉపయోగించినా కేవలం దేవుడికి మాత్రమే ఉపయోగించింది. ఏ రాజు కూడా ఉపయోగించబడలేదు, ఏ ఎంపరర్కి, ఏ కింగ్డమ్కి కూడా ఉపయోగించలేదు. కేవలం దేవుడికి మాత్రమే ఉపయోగించిన పదం డొమినియన్, ఆధిపత్యం. ఇది ఆయన శక్తి, ఆయన బలం, ఆయన సార్వభౌమాధికారాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పదం అన్నమాట ఆధిపత్యం. ఆయన ఏమై ఉన్నాడో ఆ గుణగణ లక్షణాలులో ఆయనకు మహిమ, అంతేకాకుండా మహాత్యము, ఆయనే రాజు, ఆయనే అధికారి. ఆధిపత్యం, ఆయన అత్యధికంగా శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు. ఆఖరిగా అథారిటీ, అధికారం. ఇది మనకందరికీ తెలుసు. అధికారి ఆయనే కాబట్టి అందరూ ఆయనకు సబ్మిట్ అవ్వాలి. ఆయనంతా కంట్రోల్ చేస్తాడు, కమాండ్ చేస్తాడు. దేవుడు తన అధికారమును, తన ఆధిపత్యమును బట్టి తన అధికారమును ఉపయోగిస్తాడు. ఆయన కింగ్ కాబట్టి, ఆయన గ్రేట్ కింగ్, గొప్ప శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన అధికారాన్ని ఉపయోగిస్తాడు. యూదా తన ఫేవరెట్ అయిన ట్రిప్లెట్ ఇంకొకటి వాడాడు. 3 పదాల సమూహం. ఏంటి? యూదా యుగములకు పూర్వం, ఇప్పుడు, సర్వయుగం. పాస్ట్, నవ్, ఫ్యూచర్.
అంటే ఈ అన్ని కాలాల్లో ఆయనే రాజు, ఆయనే శక్తి కలిగిన వాడు, ఆయనకే మహిమ, ఆయన అధికారానికి అందరం లోబడాలి. ఆయనే మాత్రమే. ఇది విశ్వాసంగా మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది కదా. ఆయన మాత్రమే మనల్ని పరిపాలిస్తున్నాడు, ఆయన మాత్రమే అధికారం, ఆధిపత్యం. విశ్వాసంగా నీకు నాకు ధైర్యాన్ని ఇవ్వదా? ఆయనకు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడికి ఆపోజిట్ పవర్ సాతాను అనుకుంటాం, ఈక్వల్ ఆపోనెంట్. కాదు, ఇట్స్ నాట్ ఈవెన్ ఈక్వల్ ఆపోనెంట్ కాదు. తెస్సలోనిక పత్రికలో చూసినట్లయితే ఆఖరి రోజున ఆయన నోటి శ్వాస చేత బూమ్, శత్రువు నాశనం అయిపోతాడు. ఆఖరికి సాతాను కూడా ఆయన అధికారానికి లోబడాల్సిందే. సో ఈక్వల్ ఆపోనెంట్ కాదు. ఆయనకు సరి అయిన వారు ఇంకెవరూ లేరు, ఆయన ఒక్కడే. అందుకే ఆయనకు ఇప్పుడు, గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో ఆయనకే మహిమ అని చెప్పి ఆఖరిగా యూదా ఉపయోగిస్తున్న పదం ఆమేన్. ఆయనకు మాత్రమే మహిమ కలగాలి, ఆయన మాత్రమే అధికారి, ఆయన మనల్ని ఖచ్చితంగా నిలబెడతాడు, ఆయన మనల్ని ఖచ్చితంగా నిర్దోషులుగా నిలబెడతాడు. ఆమేన్. ఆమేన్ అనే పదం బైబిల్లో ఉంది. కొంతమంది ఆమేన్ అనం, కొంతమంది ఆమేన్ అన్న కూడా అంతా చెప్పి ఆఖరికి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమేన్, యేసు నామములో ప్రార్థిస్తున్నాం, అప్పుడు మళ్ళీ నిద్ర ఆమేన్ అంటాం. ఆమేన్ అంటే ప్రభువా ఇది జరగాలి, ప్రభువా ప్లీజ్ లెట్ ఇట్ బి, సో బి ఇట్, ఇది జరగాలి ప్రభువా. ఇది కేవలం ప్రేయర్ మాత్రమే కాదు యూదా చేస్తుంది ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్, ఈ స్తోత్ర పాఠం, ఈ డాక్సాలజీ, ఆయన ఏదైతే ప్రేయర్ చేస్తున్నాడో ఆ ప్రేయర్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ దేవుడు యుగాలలో ఎలా ఉండబోతున్నాడో, ఎలా ఉన్నాడో, ఎలా ఉంటాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అద్భుతమైన స్తోత్ర పాఠం ఇది. ఇది క్రైస్తవ విశ్వాసులకు అందరికీ ఆఖరికి వచ్చేసరికి ఇది అవసరం లేదు కాదు, చాలా ముఖ్యమైంది. లెటర్లో ఆఖరి భాగం చాలా ఇష్టంగా చదువుతాం, ఎందుకంటే ఎక్కువ ప్రేమ అక్కడే ఉంటాయి. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, అమ్మని బాగా చూసుకో, చెల్లికి ముద్దులు, తమ్ముడికి గుద్దులు, ఇవన్నీ ఆఖరికే. ఇవన్నీ ఆఖరిగా మనం ఎందుకు ప్రేమని చూసేది అక్కడే. సో ఆఖరి మాటలు చాలా ముఖ్యం. ఈ డాక్సాలజీ కూడా మనకు చాలా ముఖ్యం. ఎందుకు? ఇది ప్రేమను మాత్రమే కాదు, ఇది మనకి ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పటి వరకు విశ్వాస రక్షణలో దేవుని నమ్మకత్వం చూసాం. మరి మనం ఎలా ప్రతిస్పందించాలి ఈ యొక్క దేవుడి గొప్ప శక్తికి, దేవుడి గొప్ప అధికారానికి, దేవుడి గొప్ప ఆధిపత్యానికి? నిజంగా ఆయనకు మనం స్తుతి చెల్లిస్తున్నామా యూదాలాగా? ఒక క్రైస్తవుడిగా, హెచ్డిబిసి సంఘ సభ్యుడిగా మన క్రైస్తవ జీవితాలు ఆయనకు డాక్సాలజీ పాడుతున్నాయా? ఆయనకు స్తుతి పాడుతున్నాయా మన జీవితాలే? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ జీవితంలో ఏం జరిగినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్, అది ఏది జరిగినా ఆయన అధికారి, ఆయన ఆధిపత్యం, ఆయన సార్వభౌముడు, ఆయనకు మహిమ. ఈ విషయాలు నీకు అర్థమవుతున్నాయా? ఈ విషయాలను నమ్ముతున్నావా నీ జీవితంలో? ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కూడా, do you believe that he is sovereign over your life? Do you believe that he is almighty and he does what he does with a purpose in your life? ఆయన ఏం చేసిన దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుందనే ఆయన అధికారానికి, ఆయన సార్వభౌమ అధికారానికి లొంగిపోతున్నావా, లేకపోతే గ్రంబ్లింగ్ చేస్తున్నావా? అధికారం ఎవరిది అనే ప్రస్తుతం అల్లాడిపోతున్నావా, లేకపోతే కారా, కమలమా, హస్తమా, గ్లాసా, లేకపోతే చీపురా? ఎవరు? అధికారం ఆయనది. ఎవరొచ్చినా కూడా అధికారం ఆయనది. ఆయన ఎవరినైనా తీసుకొస్తాడు, ఎవరినైనా పక్కకు పెట్టేస్తాడు. బబులోను రాజును వాడుకున్నాడు,
ఫరోను వాడుకున్నాడు, నా సేవకులు మీరు అని అన్నారు. అప్పుడు మనం నిశ్చింతగా ఉంటాం. కొద్ది రోజులుగా నేను కూడా బాగా యాంగ్జైటీ ఫీల్, ఎవరు వస్తారు ఏంటి అసలు, ఈయన 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 ఆలోచిస్తున్నాను అసలు ఏంటి. నాకు ఇష్టం లేని పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చే ఇంటర్వ్యూలు చూస్తున్నాను. రే బాగా అంటున్నాడు, రే బాగా అంటున్నాడు, రే బాగా అంటున్నాడు. ఈ ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు ఒక పెద్ద చెంపపెట్టులాగా అనిపించింది, రిబ్యూక్ లాగా అనిపించింది. వై ఆర్ యూ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ టైం? ఎందుకంత యాంగ్జియస్గా ఫీల్ అవుతున్నాం? ఆయన తీసుకొని వస్తాడు, ఆయన వాడుకుంటాడు. మరి మనం ఆయనదే అధికారం అని గుర్తించి, ఆధిపత్యం ఆయనే అని గుర్తించి ఆయనకు స్తుతులు చెల్లించడమే మన జీవిత రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఒకవేళ నిజంగా ఆయనదే సర్వశక్తి, ఆయననే సర్వం అని నువ్వు నేను విశ్వసిస్తే దావీదుతో కలిసి ఈ మాటలు చెప్తాం. ఏంటా మాటలు? మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. ఈ మాటలు ఒకసారి అందరం లేచి నిల్చొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు అందరం కలిసి చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 29, 10 నుంచి 13. 1 2 3 గో. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశం. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును, పరాక్రమమును, నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. కానీ దానికంటే ముందు ఒక్క విషయం మిమ్మల్ని అడగనివ్వండి. నిన్ను ఆఖరి వరకు ఆయన కొనసాగిస్తాడు అన్న నమ్మకం, విశ్వాసం నీకుందా? లేకపోతే దేవుని అడుగు, ప్రభా ప్లీజ్ వాక్యం నుంచి నాకు నా కనులు తెరిచి దయచేసి నాకు ఈ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభా. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభా అని అడుగుదాం. ఆయనే రాజు, ఆయనే అధికారి, ఆయనకే మహత్యము అనగా మహిమ. ఆయన ఏమై ఉన్నాడో అదంతా ఆయనకే స్తుతులు చెల్లాలి అని నువ్వు నేను విశ్వసిస్తే మన జీవితాలు, మన నోటి మాటలు, మన సమస్తం ఆయనకు మహిమను తీసుకుని వస్తాయి. మహిమను చెల్లిస్తాం. మరి అలా చెల్లిస్తున్నామా? ఈ రెండు విషయాలని అడుగుదాం. రక్షణలో దేవుని నమ్మకత్వం, విశ్వాసి ప్రతిస్పందన. ఎలా ప్రతిస్పందిస్తావు? ప్రభా, నిజంగా మాకు మీ యొక్క సన్నిధిలో నిలబడాలని చాలా ఆశగా ఉంది ప్రభా. పాత నిబంధనలో ఎలాగైతే భక్తులు రాశారో మాకు కూడా అలాగే ఉంది. మేము కూడా మీ మహిమను చూడాలని చాలా ఆశపడుతున్నాం. మీరు మీ వాక్యంలో మాకు వాగ్దానం చేశారు, ఒకరోజు నిలబెడుతున్నారని, నిలబెట్టబోతున్నారని మాకు వాగ్దానం చేశారు. రండి యేసయ్యా త్వరగా, ప్లీజ్ మరణాతా రండి ప్రభా. మేము అలసిపోయాం, మా పాపాన్ని బట్టి మేము అలసిపోయాం, మా వ్యక్తిగత జీవితాలను బట్టి మేము అలసిపోయాం, లోకంలో ఉన్న పాపాన్ని బట్టి అలసిపోయాం, లోకంలో ఉన్న బాధలను బట్టి మేము అలసిపోయాం. కానీ మా విశ్వాసం మీరు మమ్మల్ని కొనసాగిస్తారని, మీరు మమ్మల్ని తొట్టిల్లకుండా నిర్దోషులుగా నిలబెడతారని, యేసు క్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించారు, యేసు క్రీస్తు ద్వారా మమ్మల్ని కొనసాగిస్తారని ప్రభువా, అటు విశ్వాసాన్ని, ముందుకు కొనసాగే జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ఇది నమ్మే మేము పాపాన్ని అసహించుకుంటూ నమ్మకంగా జీవించడానికి కావాల్సిన కృపనివ్వండి ప్రభువా. మీరొక్కరే ప్రభువా మా స్తుతులకు పాత్రులు. మీరొక్కరే మా ఆరాధనకు యోగ్యులు. మీరు మాత్రమే మహిమ పొందాలి. మీరు మాత్రమే ఘనత పొందాలి. విశ్వాసంలో పోరాడే కృపను, మా ఆధ్యాత్మిక జీవితాలను కాపాడుకునే కృపను,
నీ వాక్యానుసారంగా ప్రతిస్పందించే జీవితాలను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.